ఎప్పుడో నాకు సాయం చేయక్కర్లేదు, నాకు నేనే పైకి వస్తానని చెప్పి పిల్ల కట్టుకుని నాకు గట్టిగా లాక్కున్నాడు. పిల్లకి 3 చేతుల్లోకి వచ్చేసింది కానీ వాడు మాత్రం బయటకు రాలేదు. కొన్నిసార్లు మన ప్రార్థన కూడా మనకి కొన్ని కార్యాలు జరగవచ్చు, కానీ ఇక్కడ జరిగిన కార్యం ఎలాంటి కార్యం అంటే మామూలు కార్యం కాదు. అషూరు చేతుల్లో నుంచి, అషూరు దండులో నుంచి వీరు రక్షించబడటానికి జరిగిన సంగతి ఏంటంటే మానవ సహాయం కాదు. ఆకాశం నుండి దేవుడు వారికి ఒక దూతను పంపించి ఏం చేశాడట? 37-36 రాయబడి చూడండి. 36 వచ్చిన చదవండి. యెహోవా దూత బయలుదేరి అషూరు వారి దండులోని 180,000 మందిని ముట్టాడు. దేవునామ స్తోత్రం. 150,000 మందిని చంపడానికి, జయించడానికి ఒక్క దేవదూత వచ్చిందట. ఎంతమంది? ఒక్క దేవదూతే 150,000 మంది మొత్తి వాళ్ళని చంపడం జరిగింది. అంట 185,000 మంది. జాగ్రత్త. మరి ఒక్క దేవదూత వచ్చి ఇంతమందిని చంపడానికి అషూరు దండులో మరి వీరికి జయం రావడానికి ఇజ్జియా దండుకి లేక ఇజ్జియా వారికి, ఇశ్రాయేలు వారికి మరి జయం రావడానికి ఎవ్వరూ యుద్ధం చేయకుండానే, ఎవ్వరూ పోరాడకుండానే, మరి కష్టపడకుండానే ఒక్క రోజులోనే లేదా ఒక సమయంలోనే 180,000 మంది సరిపోయేలాగా దేవదూత వచ్చి ముద్దిందండి. దేవనామ స్తోత్రం. ప్రార్థన యేసయ్య ప్రార్థన చేసినప్పుడు మరి హిజ్కియా రాజు జయం పొందడానికి ఎక్కడి నుంచి వచ్చిందంటే సహాయం. ఆటోమేటిక్గా కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకుంటే ఎవరో మనుషులు కొంత సహాయం చేయొచ్చు, ఏదో కొంత సహాయం చేయొచ్చు, కానీ కొన్నిసార్లు దేవుడే సహాయం చేస్తే తప్ప మన అవసరతలు తీరని పరిస్థితులు ఉంటాయి. మన అవసరతలు మనలో నుండి విడుదల పొందలేని పరిస్థితులు ఉంటాయి. అది రోగమే కావచ్చు, అది సమస్య కావచ్చు, అది కష్టమే కావచ్చు, అది మరణ సమయమే కావచ్చు. అలాంటి సమయంలో మన కొరకు ప్రార్థన చేసే సేవకులు ఉండటం మనకి ఎంతో ఆశీర్వాదం. దేవుని స్తోత్రం. కనుక ఇక్కడ అతను ఎంత పెద్ద ప్రార్థనాపరుడైనా అతడు మంచి మరి ప్రవక్తని కోరుకున్నాడు కనుక అతను యెషయా ప్రార్థన చేయగానే జరిగిన సంగతి ఏంటంటే పరలోకం నుండి వచ్చిన సహాయం. దేవునామ స్తోత్రం. రెండోదిగా మనం చూసినట్లయితే ఇంకొక విషయాన్ని మనం గమనించినట్లయితే అపోస్తలుల కార్యాలు 12వ అధ్యాయం 5వ వచనంలో జరిగిన సంగతిని ఒక మాట మనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడింది. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేశారు. ఏం చేశారంటే వాళ్ళు అత్యాసక్తితో, మామూలు ప్రార్థన కాదు, ఇందాక హెచ్చుగా ప్రార్థన చేయమని కోరారు. ఇక్కడ అత్యాసక్తితో, ఆసక్తి ఉంటుంది కానీ అత్యాసక్తి ఉండదు. చాలా మంది ఆసక్తి ఉంటుంది ప్రార్థన కానీ అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేయడానికి, ఆసక్తి కలిగి ప్రార్థన చేయడానికి, అత్యాసక్తితో ప్రార్థన చేయడానికి చాలా తేడా ఉంది. ప్రార్థన చేయడం అంటే అందరితో పాటు ప్రార్థన చేయడం, ఆసక్తి కలిగి ప్రార్థన చేయడం అంటే కొద్దిగా ఉపవాసం ఉండి అవసరత తీరాలని ఆసక్తి మనలో ఉంటే కొద్ది ప్రార్థన తీర్మానం చేసుకుని వచ్చి ప్రార్థన. అత్యాసక్తి అంటే అర్థం ఏంటో తెలుసా? కార్యము జరిగే వరకు, ఎప్పటి వరకు? కార్యము జరిగే వరకు ప్రార్థనను విడిచిపెట్టకుండా ఉండటమే అత్యాసక్తి. ఈ సంఘము సేవకుల వరకు ఇందాక జాగ్రత్తగా రాజు, ఒక సామాన్య రాజు తన దండు రక్షించబడటానికి ఒక ప్రవక్త ప్రార్థన చేయవలసి వచ్చింది హెచ్చుగా. ఇక్కడ జాగ్రత్తగా చూసినట్లయితే మరి దైవజనుడు జైల్లో పెట్టబడ్డాడు. అతను విడుదల పొందాలి. ఏ మనుషులు అతని నేతకు తీసుకురాలేడు. తెలుగు తెలుసా? అంతకు ముందు రోజే జరిగిన సంగతి ఏంటంటే యాకోబు జైలుకి వెళ్ళి శిరస్సాదం చేయబడ్డాడు. అతనికి శిరస్సాదం చేయబడింది.
అతను చంపేశారు జైల్లో. అప్పుడు పూర్వం జైల్లోకి వెళ్ళి ఇప్పుడు లేక డబ్బు కడిగితే వచ్చేసింది కాదు. జైల్లోకి వెళ్ళి రావడానికి లేదు, విడుదల లేదు. మరి వాడు జైలు సరిపోవడమే అలాంటి పరిస్థితులు ఉంది. కానీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో సరే డబ్బులు కట్టేది వస్తున్నారు. కానీ అప్పుడు లేదు, జైలుకి వెళ్ళాడు అంటే రావడానికి అవకాశం లేదు. అందుకే పేరుగా చాలా హ్యాపీగా నిద్రపోతున్నాడు. ఎంతో తెలుసా, అతనికి ఒక విషయం తెలుసు, జైల్లోకి వచ్చాడు కాబట్టి బయటకు వెళ్ళే అవకాశాలు లేవు. ఇప్పటి వరకు నేను భూమి నుండి లేక బయట నుండి సువార్త ప్రకటించాను. ఇప్పుడు నేను జైలు నుండి నేను చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. ఒక ఆవిడ, ముసలావిడి, 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు, ఒక కొడుకు చనిపోయాడు. ప్రభుని ఒప్పుకున్నారు. అప్పుడు అమెరికాలో ఉన్న అతను, అమ్మ ఎంతకాలం ఇక్కడ ఉండిపోతావు, అమెరికా రాలి చచ్చిపోయే రోజులన్నా కొంచెం సుఖంగా నీకు అన్ని సౌకర్యాలు ఏర్పడతాను అంటే విమానం టికెట్ అన్ని చేస్తే విమానం మీద ఎడుతుందండి ముసలాం. ఎడుతుంటే విమానం ఎత్తు ఉండగా ఒక అనౌన్స్మెంట్ చేశారండి. ఏంటంటే 5 నిమిషాల్లో ఈ విమానం కూలిపోవాలి, మాకు ఎవరో బతకడానికి అవకాశాలు లేవు, మీకు ఇష్టమైన దేవతలు ఎవరైనా ఉంటే దేవుళ్ళు ఉంటే ప్రార్థన చేసుకుంటా అని చెప్పారు. అందరూ కట్టకట్ట లాగిపోతుంటే ఈవిడ పాట ఎత్తుకుందట. పాట పాడుతున్నారు. పాట పాడుతుంటే ఆ పక్కన సీట్లో ఎవరు కూర్చుని ఒక ఈవిడికి యాక్సిడెంట్ గా నిలబడలేదేమో వస్తుంది కదా, అందు కాబట్టి అమ్మా 5 నిమిషాలు చచ్చిపోతున్నాం పాట పాడుతున్నట్టు అంటే మరొక పాట ఎత్తుకుందట. మరొక పాట ఎత్తుకుంటే అప్పుడు ఏంటి గట్టిగా కేకలేసి అమ్మా 5 నిమిషాలు చచ్చిపోతున్నాం అమ్మా అంటే అప్పుడు ఆవిడ చెప్పిందట, నాయన నేను చిన్న కొడుకు దగ్గరికి వెళ్తున్నాను, విమానంలో ఛానల్ నుంచి రమ్మని చెప్తున్నాడు, అది చేస్తున్నాను. విమానం చేరి ఒకవేళ అక్కడ విమానాశ్రయంలో ల్యాండ్ అయితే నేను చిన్న కొడుకు దగ్గరికి వెళ్తాను. ఒకవేళ వాళ్ళు అనౌన్స్మెంట్ చెప్పింది నాకు వినబడింది, ఒకవేళ మనం చనిపోయినట్లయితే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను. ఎక్కడికి వెళ్తాను? ఏదో కొడుకు దగ్గరికి వెళ్ళాలి కదా. అందుకని విమానం పేరుపోయి చచ్చిపోతే పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాను, ఒకవేళ విమానం క్షేమంగా చేరితే చిన్న కొడుకు దగ్గరికి వెళ్తాను అన్నాడు. అందుకే మరి ఏ కొడుకు దగ్గరికి వెళ్తే ఏమైంది, దీనికి వెనక టైం అయిపోయింది కదా అని చెప్పి హ్యాపీగా పాట పాడుకుంటున్నానని చెప్పినాడు. పిల్లరా, దేవుడిని నమ్ముకుంది కనుక అలాంటి ధైర్యాన్ని, అలాంటి విశ్వాసాన్ని ఆమె హృదయంలో ఉంది కాబట్టి మరణానికి భయపడలేదు. ఈ రోజుల్లో మనం కూడా మరణాన్ని కూడా గలిపిలేకపోవద్దు, జాగ్రత్తగా ఉంటే చాలు. లోకమంతా గలిపిలేకపోతుంది కానీ మనం గలిపిలేకపోకూడదు. మరి అలాగని పర్వాలేదు దేవుడు చూసుకుంటాడులే అని చెప్పి నేను నా టీవీలో చూపిస్తున్నారు. ఒక ఆవిడ ఇంత వాటర్ పట్టుకుని ఇలా అక్కడికి ప్రార్థన చేయాలా, చేస్తే మంచిదా? ప్రార్థన చేయి. కప్పు నుంచి చేతులు పోసుకుని ఎత్తించి కోనేట్ వైరస్ వచ్చినోడికి ప్రార్థన చేయొచ్చా? మంచిగా మనకి విశ్వాసం ఉంది కానీ కీర్తనగా ఉంటుంది. తర్వాత కొన్ని విషయాల్లో గవర్నమెంట్ చెప్తున్న విషయాలు అవి ఏవో వ్యతిరేకమైన విషయాలు కాదు. మనం జాగ్రత్త వరకే మాస్క్ వేసుకోమంటున్నాడు, మనం జాగ్రత్తగా దూరం పాటించమంటున్నారు. హెల్మెట్ ఎక్కిపోమంటున్నారు. యాక్సిడెంట్ అయితే కాలు సీగిపోతే బతుకుతాడు, కాలు సీగిపోతే బతుకుతాడు. అందుకే హెల్మెట్ పెట్టుకోమంటారు. మనం ఎందుకు పెట్టుకుంటాం? ఫైన్ యాత్రలో పెట్టుకుంటాం. పోలీసులు కాదు తీశారు కదా, పోలీసులు పట్టుకుంటాడు ఫైన్ యాత్రలో పెట్టుకుంటాం. కానీ టైంలో అంతా బాగానే ఉంటుంది, కాలు పెట్టుకో. కానీ యాక్సిడెంట్ అయితే ఎవరి నష్టం? పోలీసులు కాదు, మనకే నష్టం. అందుకని మనం జాగ్రత్త వరకు వాళ్ళు చెప్తున్నారు అంతే. కాబట్టి మనం జాగ్రత్త తీసుకుంటాం తప్ప అలాగే నీళ్ళు నిర్మించి ప్రార్థన చేస్తాం తెలిసిందా అంటే మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి ఎన్నో విధాలు ఉన్నాయి. ఉపవాసం నిజంగా వాళ్ళు రక్షించబడాలంటే నువ్వు ఉపవాసం ప్రార్థన చేయాలి, దేవుడు కార్యం చేస్తాడు. ఆ విధంగా ఇక్కడ వీళ్ళు సంఘం ఏం చేస్తుందట, అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సహాయము? పరలోకం నుండి దిగి వచ్చాడు దేవతో. దేవరామ స్తోత్రం. అప్పుడు పేరు గారు హ్యాపీగా నిద్రపోతున్నాడు. లేపు అని లేపి ఆయన తీసుకుని వద్దాలు ఎందుకు రాబోతు చేతులు ఉన్న వేళ్ళని ఊడుకొని గెడలు వేసుకుని తలుపులు అప్పుడు బయటకు తీసుకొచ్చి గెడలని తీసుకొస్తే ద్వారా తెరబడితే బయటకు తీసుకొచ్చి నిలబెడితే కరగంట
అనుకున్నాడు. ఏమనుకున్నాడు? కలగవలసి కాదు, తీరదిద్దే కలగాదు, ఆయన దేవుడి నుంచి బయటకు వచ్చాడు. ఆ విధంగా దేవుడి దగ్గర నుంచి వచ్చిన సహాయం కారణం ఏంటి తెలుసా? వీరు అత్యాసక్తితో చేసిన ప్రార్థన. దేవునామ స్తోత్రం. కనుక కొన్నిసార్లు మనం దేవుడి సేవకుల వరకు ప్రార్థన చేసే సంఘంగా ఉంటాం. సేవకుడు ఎలా ఉండాలంటే సంఘం వరకు ప్రార్థన చేసే సేవకుడుగా ఉంటే, సేవకుడు ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యం పరలోకం నుండి దేవదూతకి వచ్చింది. ఇక్కడ సంఘం చేసిన ప్రార్థన ద్వారా సేవకుడి దగ్గరికి ఎవరు వచ్చారు? పరలోకం నుండి దేవదూతలు. ఇక్కడ ఒక మంచి మాట రాయబడి ఉంది. ఒకవేళ ఎందుకంటే మనం ప్రార్థన చేస్తే అయిపోతుంది అని ఒకవేళ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ప్రమాదం ఎవరికో తెలుసా? సంఘం నిర్లక్ష్యం చేస్తే ప్రార్థన గురించి సేవకుడికి కాదు ప్రమాదం, నీకే ప్రమాదం. ఒకవేళ సంఘం ద్వారా సేవకుడు నిర్లక్ష్యం చేసేది అనుకోండి, నీకు కాదు ప్రమాదం. ఎవరికి ప్రమాదం? సేవకుడే. బైబిల్లో ఉంది ఆ మాట. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. చదవండి ఆ మాట. సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. మీ నిమిత్తం ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో నేను పాపం చేసినవాడిని. ఏంటట? సమూయేలు ప్రవక్త అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా ఉన్నారు. ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు గురించి నేను ప్రార్థన చేయకపోతే యెహోవా దృష్టిలో నేను పాపం చేసుకున్నాడు అవుతాను. ఏం చేసుకున్నాడు అవుతాడట? ప్రార్థన చేయవలసిన వారు ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వారు. అందుకనుక ప్రజల కొరకు నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలా? కోవిడ్ తోటి జబ్బులో ఉన్న వారి కొరకు ప్రార్థన చేయాలా? డాక్టర్ల కొరకు ప్రార్థన చేయాలా? పోలీసుల కొరకు ప్రార్థన చేయాలా? మనం సురక్షితంగా కాపాడబడుతున్నాం అంటే ఒకటి దేవుడు కాపాడుతున్నాడు ఒక విషయం. కానీ మన వరకు బార్డర్లో చాలా మంది ఏం చేస్తున్నారంటే వారు ప్రాణాలు పోగొట్టుకుని కూడా మనల్ని కాపాడుతున్నారు. వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవారు? హాస్పిటల్లో ఉన్న వాళ్ళ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవారు? జైల్లో ఉన్న వాళ్ళ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవారు? చాలా మంది రైల్వే ప్లాట్ఫారాల మీద తిండి లేక, బట్ట లేక, ఇల్లు లేక, ఈ మూడు లేకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరి అలాంటి వారి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేసేవాళ్ళు? మనం ప్రార్థన చేయకపోతే మనము దేవుడి దృష్టిలో ఎలాంటి వారట? పాపం చేసిన వారు. ఒకవేళ ప్రార్థన చేసి నీ ద్వారా ఎవరైనా మేలు పొందితే, ఎవరైనా క్షేమాన్ని పొందితే, వారి క్షేమము మనకి క్షేమం అంట. దేవునామ స్తోత్రం. ఒక విషయం చెప్పమంటారు, ఒక స్తోత్రం. నువ్వు ఎవరి గురించైనా ప్రార్థన చేస్తే నిజంగా వాళ్ళు క్షేమం పొందుతారో పొందరో తర్వాత సంగతి, కానీ నువ్వు క్షేమం పొందుతావు. నువ్వు పొందుతావు. ముందు దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తాడు. మా ఊరిలో కాను ఆ నోటతో మాట్లాడుతుంటే భయంకరమైన మాటలు మాట్లాడేది. మాకు భయం వేసేసి ఆవిడ మాట్లాడంటే, ఎందుకంటే బూతులని కాదు, ఆవిడ శాపనాంతాలు భయంకరంగా మాట్లాడేది. మీ ఆయన పండగలి ఆ చనిపోయాడు కౌరు ఇప్పుడు వస్తుంది, నీ తాడు దిగిపోతే ఎప్పుడు దిగిపోతే, ఇలాంటి అన్నమాట. ఇలాంటి పొద్దున్న సాయంకాలానికి జరుగుతుండేది. ఆ ఇంటి పక్కనే మేము నిజంగా రోజు తిరుగుతుంటే నాకు అలవాటు అయిపోతుంది కదా ఆ మాటలో. అంటే నాకు పాఠం అర్థమైపోతుంది, ప్రారంభించింది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వస్తుందని. అలవాటు అయిపోయింది, చాలా అలవాటు అయిపోయి మీకు మాట్లాడలేదు జాగ్రత్త, మళ్ళీ ఆగకుండా. అయితే వెంటనే రెస్పాన్స్ ఇది ఈ పాట ఇది అని. ఆ విధంగా కొంతకాలం అవ్వదు. ఏం జరిగింది తెలుసా? ఆమె నోటి ద్వారా ఏ విషయాలైతే పలికిందో అలా అక్షరాలు ఒకటి కూడా బీరోపడాలు జరిగింది. ఆమె భర్త కొండకి వెళ్తాడు, కొండకి చనిపోయాడు. చనిపో ఒక కరెంటు వైపు ఉంటే ఆ వైపు మీద అడిగిస్తాడు. అడిగిస్తే కరెంట్ షాక్ చచ్చిపోయాడు. చచ్చిపోతే భయ్యారు వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఏం చచ్చిపోతుందని చెప్పి కాల్చేశారు శవాన్ని. ఎవరికి తెలియదు. ఇప్పుడు ఇవి ఏమంటాయి? కొండగిల్లుడు తిరిగి రాడు. మీ ఆయన ఇంకా తిరిగి రాడే, చనిపోయాడే. కౌరు ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు ఇవి కౌరు వచ్చేసింది. మీ ఆయన ఎత్తిపోయాడు. అప్పుడు నీ కాడు ఎప్పుడు తిరిగిపోతుందంటే ఇవి కాడు తెప్పించారు. ఈవిడు ఏంటి
ఇంటితో అలాగే అసలు ఇంటి జరిగిపోయింది. అలాగే శాపాలు ఎలాగైతే జరుగుతాయో ఆశీర్వాదాలు కూడా ఏం జరుగుతుంది? ఇతరులను నువ్వు దీవిస్తూ ఉంటే, ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేసి, నువ్వు ఏడో ప్రార్థన చేసావో అది అక్షరాల ముందు నీకు జరిగిపోదు. కనుక ఆశీర్వాదాలని మన ఇతరులకు విడుదల చేస్తూ ఉండగా ఆ ఆశీర్వాదాల ముందు మనకి జరుగుతాయి. అందుకే విశ్వాసులవుని దైవ సేవకులు మేమవుని 24 గంటలు మీరు చేయవలసింది ఏంటంటే మీ కొరకు ప్రార్థన చేయాలి. మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండాలి, మిమ్మల్ని దీవిస్తూ ఉండాలి. నిజంగా రూతు గ్రంథాన్ని మీరు చదివితే బోయగాజు పొలంలో తిన్నప్పుడు వాడు ఆశీర్వదించుకోలేడు. ఆ పొలంలో పనిచేసేవాడు బోయగాజు ఏం చేసుకోడు? ఆశీర్వదించుకోలేడు. నిజంగా అలాగే జరిగిపోయింది, అలాగే జరిగింది. కనుక దేవుడి పిల్లలమైన మనం చేయవలసిన పని ఏంటంటే సార్, ఎంతటి వాళ్ళైనా సరే మనం ఆశీర్వదించాలి. శత్రువులైనా సరే మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని ముందు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కనుక ప్రార్థన చేయకుండా ఉంటే మంచిది కాదు క్రైస్తవులు. అది మీకు ప్రమాదం. ఎవరైతే ఆపదలో ఉన్నారో, కష్టంలో ఉన్నారో, సమస్యలో ఉన్నారో వారి వరకు ప్రార్థన చేయాలి. 24 గంటల వరకు ప్రార్థన చేస్తే దేవుడు మీ జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఒక మాట వినండి. ఇప్పుడు వరకు నేను ఏం చెప్పానంటే, ఒక సేవకునికి ఒక సంఘము ప్రార్థన చేసే సంఘం ఉండాలి. ఒక సంఘానికి ప్రార్థన చేసే సేవకులు ఉండాలి. అది నీకు సేవకుడికి ఆశీర్వాదం. ఒక ఇంటిలో ఒక ఇల్లు బాగుపడాలంటే ప్రార్థన చేసే స్త్రీ ఉండాలి. పురుషుడు కానీ స్త్రీ కానీ ఒక్కరైనా ఉంటే ఆ ఇల్లు పాడైపోవాలి, ఆ ఇల్లు దీవించుకోవాలి. ఒక్కరైనా ఉండాలి ఇంట్లో ప్రార్థన చేసేవాడు. వారి ప్రార్థన బట్టి దేవుడు కార్యాలు చేస్తారు. ఈ సందర్భం మనము దేవుడి సేవకు మ్యారేజ్ డే సందర్భంగా మనం ప్రార్థన చేయడానికి, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి కూడుకున్నాం కదా. అందుకని ఈ భార్యాభర్తల విషయంలో మరి కుటుంబానికి క్షేమంగా ఉండాలంటే ముఖ్యమైన పాత్ర ఎవరంటే స్త్రీ. జాగ్రత్తగా పురుషుడు స్త్రీ చాలా ప్రాముఖ్యం. అందుకనుక దేవుడి పిల్లలమైన మనం ఒక కుటుంబం బాగుపడాలి అంటే, ఆశీర్వదించబడాలంటే వాళ్ళ ఇంట్లో ఒక్కడైనా ప్రార్థన పనులు ఉంటారు. అందరూ దుబ్బి తిరిగిపోయి ఉంటే మంచిగా. అంతేకాక ఒక్కళ్ళ ప్రార్థన ఉంటే లూదియా ఏం చేసింది? ఆమె రక్షించబడి తన ఇంటి వారిని అందరినీ రక్షించు. జైలు అధికారి ఆయన రక్షించబడి తన ఇంటి వారందరినీ రక్షించు. ఇంకా అద్భుతమైన ప్రార్థన పనులు కొన్ని తన కుటుంబాన్నే కాదు తన బంధువులందరినీ రక్షించుకున్నాడు. మంచి ప్రార్థన పనులు. కనుక ఎఫెసీ రాసిన పత్రిక 5:23లో రాయబడింది, ఒక పురుషుడు ఒక స్త్రీకి పురుషుడు ఎలా ఉన్నాడట? సంఘానికి క్రీస్తు శిరస్సులాగున పురుషుడు భార్యకి ఏమై ఉన్నాడట? శిరస్సు ఉన్నాడు. జాగ్రత్తగా ఒక ఇంట్లో భార్య మరి భర్తలు ఉన్నారంటే భార్యకి భర్త ఎలా ఉన్నాడట? శిరస్సు ఉన్నాడట. మరి భార్య ఏమైంది అంటే దేవుడు వాక్యంలో మంచి సామెతల గ్రంథం 12:4 ఉంది. భార్య ఏమైందో ఏమైందంటే యోగ్యులైన యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటం. నీవు జాగ్రత్తగా నీకు తలకి నీ బాడీకి భర్త శిరస్సు అయితే ఆ శిరస్సుకి స్త్రీ ఏంట? భార్య ఏంటి? కిరీటం. యోగ్యురాలు అయితే నువ్వు కిరీటంగా ఉంటావు. యోగ్యురాలు కాకపోతే ఎలా ఉంటావట? ఎముకలకు పుళ్ళు పట్టినట్టుగా. మరి ఆమె యోగ్యురాలు కాకపోతే ఎముకలకు పుళ్ళు పట్టినట్టు ఉంటుంది. అందుకనుక యోగ్యురాలైన భార్య తన భర్తకి శిరస్సు భర్త అయితే ఆ శిరస్సుకి కిరీటంగా ఉంటుంది. దేవనామ స్తోత్రం. కిరీటం లేని రాజు కీలు ఉండదు. అదేవిధంగా స్త్రీ చాలా విలువైంది. జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకుంటారు.
జ్ఞానురాలు తన ఇంటిని కట్టుకుంటుంది అన్నాడు. 3 రాళ్ళు తన చేతిలో తానే ఓడిపోయేస్తుంది. అందుక దేవుని జ్ఞానం కలిగి మనం ఒక ఇంటిలో నిజంగా దేవుని జ్ఞానంతో మనం ఒక స్త్రీ ఉంటే ఆ ఇంటిని కట్టుకుంటుంది. ఆ భర్తకి ఎంతో విలువ, ఎంతో గౌరవం. అంతేకాదు మరి భర్త శిరస్సు అయితే భార్య ఏంటో సార్ ఈ హృదయంలో జరిగే సంగతి ఏంటంటే ఈ గుండె ఏం చేస్తుందంటే పాడైపోయిన రక్తాన్ని బాగు చేసి మొత్తం బాడీ పంపుతుంది, తలలోకి పంపుతుంది. అప్పుడు మంచి రక్తం ఈ తలలోకి వెళ్ళినప్పుడు ఈ తల ఏం చేస్తుందంటే మంచి ఆలోచిస్తుంది, మంచి జ్ఞానంగా ఆలోచిస్తుంది. మరి ఇది సరిగ్గా గుండె సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, మంచిగా ఈ రక్తాన్ని సరిగ్గా పంపించలేదు అనుకోండి, అప్పుడు మనోడికి వాళ్ళు చెయ్యి సరిగ్గా పనిచేయలేదు. మైండ్ కూడా ఏం చేస్తుంది, సరిగ్గా పనిచేయదు. అందుకనుక స్త్రీ హృదయంలో ఉన్న గుండె లాంటిదైతే పురుషుడు శిరస్సు లాంటి. జాగ్రత్తగా సార్, ఈ శిరస్సుకి స్త్రీ కిరీటం లాంటి గౌరవం. ఒక పురుషుడికి గౌరవం ఎక్కడ వస్తుందంటే స్త్రీ ద్వారానే. చాలా మంది ఓర్పు లేక, సహనం లేకుండా ప్రతి చిన్నదానికి ఈయనకేమంటారు, ప్రతి చిన్నదానికి గొడవకి బయటకు వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వారు కాపురాలు సరిగ్గా నిలబడరు, స్థిరంగా ఉండవు. కానీ ఎవరైతే మరి నిజంగా నేను నా బాడీకి శిరస్సు ఆయన శిరస్సుని కిరీటం కదా గౌరవాన్ని తెచ్చింది, విలువిచ్చేది, అయితే నేను ఓర్చుకోవాలి అని చెప్పి ఎవరైతే ఓర్చుకుంటారో వాళ్ళ కుటుంబం నిజంగా దీవించబడదు. స్త్రీ ఓర్చుకోకపోతే ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. ప్రతిదీ కూడా ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, అంతేకాదు అనేకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఓర్పు లేకుండా బయటపడిపోతే ఆ కుటుంబం రోడ్డు మీద చూసేస్తుంది. కనుక ఓర్చుకున్న స్త్రీ శిరస్సుకు ఎలాగైతే కిరీటంగా ఉంటుందో ఆ కిరీటాన్ని నిజంగా పురుషుడు కూడా మరి ఆ కిరీటానికి విలువిచ్చినప్పుడు, గౌరవించినప్పుడు, ఒకరికొకరు విధేయత, ఒకరినొకరు ప్రేమించుకునే పరిస్థితి ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన రీతిలో నిజంగా ఆ కుటుంబాన్ని ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు. అందుకనుక నేను ముగించే ముందు మరి ఆ కుటుంబము ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా ఉండాలంటే జాగ్రత్తగా గమనిస్తారు. ఒక కుటుంబానికి ఒక ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇద్దరు కుమార్తెలు ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో మంచి ప్రార్థనాపరులు. వారు దాన్ని బట్టి పిల్లలు కూడా మంచిగా జాగ్రత్తగా దేవుని భయభక్తులుగా కనిపిస్తున్నారు. మంచి ప్రార్థనాపరులు, వాక్యం బాగా ధ్యానించేవాడు. అయితే ఒకసారి వాళ్ళ ఇంటికి ఎవరో కొంతమంది వచ్చారు. వస్తే వాళ్ళు ఆ పిల్లల యొక్క యాక్టివ్తనాన్ని చూసి, ఆ పిల్లల యొక్క సౌందర్యాన్ని చూసి, లేక ఆ ఉజ్జీవాన్ని, ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని, వారికి చేసే పరిస్థితి అవన్నీ చూసినప్పుడు మేము ప్రత్యేకంగా ఏర్పడుతుందండి అని చెప్పి ఆశ్చర్యపోతే ఏమిటండి మీ పిల్లలకి ఇంత అర్థం రావడానికి కారణం ఏంటి, ఏం వాడుతున్నారు మీరు అని అడిగారు. అయితే ఆయన చెప్పాడట ఒక మాట, ఏం వాడుతున్నారో చెప్పాడు. నా కూతురికి ఏం పెడతా మరి కరుణ అనే కళ్ళకి కాటిగా మేము పెడతాం. ఏం కాటిట? కరుణ. ఎవరిని చూసినా చాలుతో కరుణతో చూసే చూపులు ఉంటాయి. చూపులో చాలా రకాలు ఉంటాయి, కానీ ఈ పిల్లలకి ఏ చూపులు ఉన్నాయంటే కరుణ సంబంధించిన, లేకపోతే కనికరము కలిగిన, కరుణ కలిగిన చూపులు కలిగి ఉన్నారండి. ఎందుకంటే ఏ కాటు వాడుతున్నారు వీళ్ళు? కరుణ అనే కాటు వాడు. తర్వాత ప్రార్థన అనే పన్నీరుతో వాళ్ళు మొమ్మగొడుతుంటారు రోజు. తర్వాత లిప్టిక్ సత్యం అనే లిప్టిక్ వేసుకుంటారంటారు. వాళ్ళ చేతులు దానం చేసి
ఇతరులకు ఉపకారం చేసే దానం చేసే కడే వేసుకున్నారట. అందుకు ఆ సౌందర్యం వచ్చిందని చెప్పాడు తండ్రి. కనుక మన పిల్లలు ఆత్మ సౌందర్యంగా ఆశీర్వాదకరంగా ఉండాలంటే ఏ కాటి పెట్టుకోవాలా? ఏది ఏదో కాటి యాక్సిడెంట్ ఏదో ఉంటుంది కదా, ఆ కాటి కాదు. ఏ కాటి పెడతారు ఆడలు? ఏ కాటికి ఈ మీద ఉంటుంది పేరు అయితే కాటి కాదు పెట్టింది. ఏ కాటి పెట్టాలన్నా ఏది నిరూపించాలంటే మా వారి కనుల్లో ఏమంటారంటే కరుణ, దయ కలిగి ఉండే కనులు కలిగి ఉండే వారిగా ఉంటారు. అంతేకాదు వాడు మొక్క దేవుడు కడుకోవాలట. దేవుని సన్నిధిలో ప్రార్థన నీరుతో వాడు మొక్క కడుకునే వారిగా ఉంటారు. ప్రార్థన చేసేవాడు మొక్క ఎలా ఉంటుంది? వికసిస్తుంది. మోషే ప్రార్థన చేసినప్పుడు వాడు మొక్క ఏమైంది? ప్రకాశించింది. అలా మన పిల్లలు ప్రకాశించేవారు ఉంటారు. అందుకే నేను ముందు వచ్చినప్పుడు కూడా ఒకసారి చెప్పాను. నేను దేవుని వాక్యంలో కీర్తన గ్రంథం 110వ కీర్తన 3వ వచనంలో రాయబడింది. వారు చూడండి ఆ మాట చదవండి. దేవుడితో పోయి వచ్చినప్పుడు నేను ఆ మాట చెప్పాను. 110వ కీర్తన యుద్ధ సంఘంలో ముందు నీ ప్రజలు వచ్చుదురు, నీ యవనస్తులు శ్రేష్ఠులు, పరిశుద్ధ అలంకృతులై మంచు వలె అరుణోదయ గర్భములో నుండి నీ యొద్దకు వచ్చును. ఎంత మంచి మాట జాగ్రత్త. మన పిల్లలు ఉదయకాలం ప్రార్థన చేసే అలవాటు ఉండాలి. ఉదయకాలం వాక్యం చదివే అలవాటు ఉండాలి. ఆ అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మొహం ప్రకాశిస్తూ ఉంటుంది. వాళ్ళు అరుణోదయ సూర్య గర్భములో నుండి వచ్చిన వారుగా ప్రకాశిస్తారు. కనుక వారి యొక్క పరిశుద్ధ అలంకృతులై, అంటే వాళ్ళ అలంకరణ దేంతో ఉంటుందంటే ఈ లోక సంబంధమైన డ్రెస్సులు, ఈ లోక సంబంధమైన జోకుతో ఉంటుంది. ఈ లోక సంబంధంగా అందరూ రెప్పలు గీసుకుని మళ్ళీ కొత్త రెప్పలు పెట్టుకునేటోడు ఎలా ఉంటుందంటే వాళ్ళ మొహం ప్రకాశిస్తూ ఉంటుంది. ప్రార్థన చేసేవారు మొహం ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసేవారు అరుణోదయ సూర్యుడు గర్భంలో నుండి వచ్చిన వారుగా వారు ప్రకాశిస్తారు. వారు ఎవరితో మాట్లాడుతున్నా సంతోషంగా ఆనందంగా ప్రకాశిస్తూ ఉంటారు. ఆ విధంగా మన పిల్లలు ఉండాలని, ఆ విధంగా మరి వారి ఇంటి వాళ్ళు ఉన్నప్పుడు, చుట్టాలు వచ్చినప్పుడు, వారు పరిసరం చేసినప్పుడు, వాడు యాక్టివ్ దానం చేసినప్పుడు, పిలిపింటికి 4 కూతుళ్ళు ఉంటే పౌలు గారు వెళ్ళారు. వెళ్తే నా లోన్తో అర్థం అనుకున్నవాడు 4 నెలలు ఉండిపోయాడు. ఎలా ఉండిపోయాడు? కొంతకాలం ఎక్కువ రోజులు ఉండిపోయాడు. కారణం ఏంటంటే సార్, పిలిపి బట్టి, ఆ భార్యను బట్టి, అక్కడ ఉన్న సంఘాన్ని బట్టి కాదు, పిలిపి కూతుళ్ళు బట్టి. పిలిపి కూతురు ఎలాంటి వారంటే వాడు ఆత్మ సౌందర్యం కలిగిన వారు, ప్రార్థనాపరులు, ప్రవచనాభావం కలిగిన వారు. వాడు ప్రవచిస్తుంటే, దేవుడు మర్మాలు ప్రకటిస్తుంటే వాటిని వింటూ ఉండిపోయాడట కొంతకాలం పౌలు గారు. ఆ విధంగా మన పిల్లలు ప్రకాశించేవారుగా ఉండాలంటే ఉదయకాలంలో లేచి ప్రార్థన చేసేవారుగా, వాటిని ధ్యానించేవారుగా ఉంటే వారికి ఆటోమేటిక్ గా వారు కన్నులు ఏమైపోతాయంటే కరుణ కలిగిన కన్నులు. వారి మొహం ఏమైపోతుందంటే ప్రార్థన మరి నీరుతో కడుతున్నట్లుగా వారి మొహం ప్రకాశిస్తారు. వాళ్ళు పెదాలు ఎలా ఉంటాయంటే చచ్చుమే పలుకుతుంది, అబద్ధపాలకు కాబట్టి ఆ చచ్చు మరి లిఫ్ట్ చేసుకున్న వారుగా ఉంటారు. అంతేకాదు వారి చేతులకి చేసుకున్న కడియలు ఎలాంటి దయగలిగిన చేతులు, దయగలిగిన వారుగా, దానం చేసే చేతులుగా, ఉపకారం చేసే చేతులుగా, ఇతరుల మనం దయగలిగిన వారుగా, సహకారం చేసేవారుగా మనం ఉంటానికి అవకాశం ఉంటుంది. అందుకంటే దేవుడి పిల్లలు మనం ఆ విధంగా ప్రకాశించవలసిన అవసరత ఎంతైనా. ఈరోజు ఒక ఇద్దరు స్త్రీల గురించి జాగ్రత్తగా మాట చెప్తాను. జాన్ వెస్లీ గారు ఎవరండి? జాన్ వెస్లీ తల్లి సుజనా. ఆవిడ ఎంతమంది పిల్లలు అంటే 17 మంది పిల్లలు ఆత్మలు. కానీ కొంతమంది చనిపోయారు. 11 మంది పిల్లలు బ్రతికారు. వాళ్ళు పెద్దోళ్ళు అయ్యారు. ఆ 11 మంది వరకు ప్రార్థన చేస్తూ ఉండేది తల్లి. 11 మందికి ప్రార్థన చేసి, తెల్లవారు లేచి ప్రార్థన చేసి, ఆఖరు వాడు కూడా ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు వారు ప్రార్థనలో పెట్టి అప్పుడు వాళ్ళకి
ఏదైనా చేసేదాడు. ప్రతిరోజు 11 మంది పిల్లల కొరకు ప్రార్థన చేస్తూ ఉండేది. వాళ్ళ ప్రార్థనలో పెడతా ఉండేది. అందుకే జాన్ వెస్లీ దేవుడి కొరకు బలమైన సేవ చేసేసాడు. అనేకులను పురుగులు పెంచేశాడు. అంతేకాదు జాన్ వెస్లీ తమ్ముడు సంగీతంలో మంచి ఆర్గీనోడుగా తయారయ్యాడు. వాళ్ళందరూ కూడా ఉన్నతమైన స్థితి మొత్తం 11 మంది కూడా దేశానికి ఉపయోగపడేవారుగా వారికి ఉన్నతమైన స్థితిలో వారు వర్ధడానికి అవకాశం దొరికింది. అలాగే డిఎస్ వి కుమార్ గారు వారు అన్నదమ్ములు ఆరుగురు అయితే వాళ్ళ తల్లి వీళ్ళ వరకు రోజు ప్రార్థన చేసి ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా వాళ్ళకి టిఫిన్ ఏంటిది కదా, భోజనం పెట్టింది కదా, భోజనం ముందు ప్రార్థన చేయాలా బైబిల్ చదవాలి. ఆ రీతి ఉండలో ఒక్కడు మాత్రం సేవకుడయ్యాడు. మిగతా వాళ్ళందరూ దేవుని సేవకుని సాధారణంగా ఉంటూ ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎంత పెద్ద ఉద్యోగమైన సేవకుడికి విధేయత కలిగి ఉన్నారు. అంతే డిఎస్ కుమార్ ఈ రోజుని మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా తిరిగి సేవ చేసి ఒక ఉన్నతమైన స్థితిలో ఇప్పుడు ఎంచుకొచ్చి 3 కోట్లు కడుతున్నారు. చర్చ్ 3 కోట్లు 3 కోట్ల రూపాయలు పెట్టి చర్చ్ కడుతున్నారు. ఆల్రెడీ 1.5 అయిపోయింది. ఇంకా 1.5 కోటి రూపాయలు పెడితే కానీ ఇంకా పూర్తి అవ్వదంటున్నారు. అంత పెద్ద చర్చ్ కడుతున్నారు. కనుక కారణం ఏంటంటే తన తల్లి చేసిన ప్రార్థన, దేవుని పిల్లలుగా వినియోగంతో మరి ఎంత గొప్ప దైవజనులు రావడానికి కారణం ఏంటంటే ఆవిడ కూడా కేదేరని మూలని తల్లి ఏమని ప్రార్థన చేసిన, దేవా 1000 మంది పిల్లలు నాకు. ఎంతమంది? నువ్వు 1000 మంది పిల్లలు ఇస్తే సగం మంది సేవకి, సగం మంది ఉద్యోగానికి, సగం మంది ఇంకో పనికి, సగం మంది ఇంకో పనికి నేను పెట్టాం. 1000 మంది కూడా సేవ చేస్తాను, నీ సేవకి ఇస్తాను. ఈ విషయాన్ని నేను ఒక స్లోగన్ పెట్టాను, ఒక మాట పెట్టాను. ఏంటి ఆ మాట అంటే, ఒక 2 పిల్లలు ఉన్నారు అనుకోండి, ఒకరిని సేవ ఇచ్చి ఒకరిని ఉద్యోగానికి ఇచ్చారు. ఆఫ్ మైండ్ ఆ తల్లిదండ్రులకి ఏముంది? ఆఫ్ మైండ్. ఒకవేళ 2 పిల్లలు ఉన్నారనుకో, ఎవరంటే 3 పిల్లలు ఉన్నారనుకోండి, 2 సేవ ఇచ్చి ఒకరిని ఒకవేళ ఉద్యోగానికి పంపించారనుకోండి, ఆఫ్ మైండ్. మరి నేను ఒక దైవజనుడు వచ్చాడు, ఎవరంటే ఆయన వచ్చి చెప్పాడు, నాకు 2 కొడుకులు, ఎంతమంది 3 కొడుకులు ఉన్నారు, 3 కొడుకులు సేవలో ఉన్నారని చెప్పాడు. అందుకు చెప్పాను ఆ రోజుని ఆ మాట. ఇప్పుడు 4 వాళ్ళ సేవకు అప్పించుకోండి, వాడు ఎవరో తెలుసా? ఫుల్ మైండ్. ఎవరండి? ఫుల్ మైండ్. అంతే కనుక మరి జాగ్రత్త గమనించాలి. ఒక మాట నేను సండే స్కూల్ పిల్లలు, మా హాస్టల్ పిల్లలకి అడుగుతుంది, నువ్వేమవుతుందా? ఒక అనుభవుడు పురుషు అవుతానండి. ఎందుకంటే సేవ దగ్గర కాపలా ఉంటున్నాను. ఎందుకంటే ఆ పౌరుష్ అనే మైండ్ పోవాలని. నేను డాక్టర్ అవుతానండి అయ్యారు. ఎందుకన్నా ఎంతమంది కోసేస్తారండి, ఎంతమంది కోసి డబ్బు సంపాదిస్తాం అంటే నేను బాగా డబ్బు సంపాదిస్తానండి, డాక్టర్ అవ్వాలండి అంటారు. తర్వాత ఎక్కువగా నేను ఇంజనీర్ అవుతానండి, ఇంజనీర్ అవుతావు కానీ ఒక మాట నేను ఇంజనీర్ అవుతావు, తర్వాత నీకు పెళ్లి చేసుకుంటా, పెళ్ళి అవుతుంది, ఇంజనీర్ పెద్ద పెళ్లి అవుతుంది, మంచిగా జరుగుతుంది, మంచి రోజులు వస్తారు. తర్వాత మంచి గృహం ఇంజనీర్ కాబట్టి మంచి ప్లాన్ తోటి మంచి మ్యాడ్ ఆడతాం అని బాగుంది. తర్వాత పిల్లలు కాక వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇస్తాం. తర్వాత నీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు కట్టడానికి లోపు నీకు వయసు అయిపోతుంది. అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? నరకానికి పోతావు. గ్యారంటీ లేదు నువ్వు పరలోకం. ఎందుకంటే నువ్వు ఇంజనీర్ చేసి డబ్బు సంపాదించడం, ఇంజనీర్ చేసి మంచి పెద్ద ఉన్నతమైన స్థితిలో పెళ్లి చేసుకున్నాం, ఇంజనీర్ చేసి మంచి ఇల్లు కట్టడం, మరి ఇంజనీర్ చేసి మీ పిల్లలు మంచి భవిష్యత్తు మరి ఆశ్రయించాలి కదా, ఆ ఇంజనీరింగ్ చేయాలి కదా, వాడు ఇంజనీరింగ్ చేయాలి. తర్వాత వాళ్ళ పిల్లలు చూసుకోవాలి నీ వయసు అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది ఏమంటారు కదా, ఇంజనీర్ కొంతమంది మళ్ళీ ఈ మధ్య ఒకరు అంటారు, మీ ఉద్యోగం చేసి ఉద్యోగంలో నుంచి వచ్చాక రిజైన్ చేసి చేపడతారు. అదంటే గొప్ప ఘనత. అప్పుడు నేను చెప్పాను, నీ గర్భము కానీ నా దేవుడికి నాకు గర్భం అసహ్యం మీరు అలాంటాడు. అలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు అసహ్యంగా ఉంటారు. నాకు కారణం ఏంటంటే ఒక విషయం చెప్తాను, మామిడికి ఎవరికైనా ఇవ్వాలంటే బంగికి మామిడికి ఇస్తాం కదా, ఇద్దరు సంతోషిస్తారు. కానీ సగం తినేసి ఇస్తే
ఎలా ఉంటుంది? అసహించుకుంటాం. ఇదే డెంగ్యూ సగం తినేసి చెప్తుంది అలా నాకు అది ఎంత విలువైన కానీ సరే సగం తినేసాడు కాబట్టి అది తినేసి తింటే ఆటపాలన. అలాగే దేవుడు కూడా నీవు సగం లోకంలో అనిపించు జోగం చేసి వస్తే నీ సగం తినేసి మామిడికాయలే ఉంటుంది అన్నమాట. అందుకని నాకు అక్కర్లేదండి. కానీ నిజంగా దేవుడికి ఇచ్చేటప్పుడు మన జీవితాన్ని లేదా ఒక బడులు ఇచ్చేటప్పుడు సంపూర్ణంగా ఇవ్వాలి కదా. అదేవిధంగా మనం దేవుడికి సమర్పించుకుంటే నువ్వు ఏ ఉద్యోగం చేయాలి, ఉద్యోగం నుంచి మానేసాక వద్దనంటే వాడు గొప్పోడు అనుకుంటారు. అసహ్యంగా ఉంటుంది. నాకు వింటానికి అసహ్యంగా ఉంటుంది, నా దేవుడికి ఇంకా అసహ్యంగా ఉంటుంది అన్నాను. అంతే కాబట్టి దేవుడి పిల్లలు అది కరెక్ట్ కాదు. అది ఆ ఆలోచన ఎందుకు తెలుసా? జాగ్రత్తగానండి. వీళ్ళు పేదరికంగా ఉండకూడదు. జనకాంత్ గారు అనుకున్నాడు చేప పిలిచాడు, దేవుడు పిలిస్తే ఇచ్చారు. ఈ చేప రానయ్యా, ఎందుకంటే చాలా మంది సంచులట్టు తిరుగుతున్నారు. వాళ్ళకి తిరుగుతారు, సంచులట్టు నేర్పుతారు. నేను రాని వాళ్ళకి చేప రాని అన్నాడు. ఇదిగో నీ చేప రావాలంటే నాకు ఎక్కడ లోటు ఉండకూడదు. నీ చేప రావాలంటే ఏమీ లోటు ఉండకూడదు. మంచి జమీందారులాగా కొనసాగాలి. దేనికి లోటు ఉండకూడదు, ఎవరికి చేయి రాకూడదు. నేనే కొంతమందికి ఇవ్వాలి. ఇలాంటి తీర్మానం దేవుడితో చేసుకుని సేవకు వచ్చింది. మరి మనం కూడా ఆడుకోదామా? ఒకవేళ ఆయనకి అది బాగుందేమో, ఆయనకి ఆయన పద్ధతిలో అది దేవుడికి ఆయనకు ఉన్న విధానం బట్టి ఆయన నచ్చిందేమో, కానీ నాకైతే అది నచ్చదు. కనుక జాగ్రత్తగా వచ్చాను. దేవుడు నేను ఎలా సేవకు వచ్చానంటే ఇలా కనుక్కున్నాను. దేవా, తిండి ఉన్నా లేకపోయినా నీ సేవ చేయాలి, బట్టలు ఉన్నా లేకపోయినా నీ సేవ చేయాలి. వీలైతే బట్టలు కొనుక్కోని నేను నా సొంతంగా నేను కొనుక్కోను. తర్వాత ఆ డబ్బు ఎవరిలో ఉంటే సేవ ఉపయోగపడతాను. కానీ నేను తిండి లేకపోయినా నీ సేవ చేస్తాను, బట్టలు లేకపోయినా నీ సేవ చేస్తాను, ఎన్ని శ్రమలైనా నీ సేవ చేస్తాను, నేను మానవాళ్ళు నీ సేవ చేస్తాను. వేరు 10 చేయను. 10,000 వచ్చి రోజు 10,000 రాబోయే 2 రోజులు అంటే నేను వెళ్ళను అని తీర్మానం చేసుకుని వచ్చిన దేవుడే. జాగ్రత్త. మరి అదేవిధంగా నా పిల్లలకు కూడా ఆ మాట చెప్పాను, బాబు మనం చేస్తే సేవ చేద్దాం, లేకపోతే దేవుడు సంతం, అంతేగాని ఇంకో పని చేయదు మనం అని చెప్పి దేవుడి కొరకు ఇంకో పని దేవుడిలో దేవుడి సేవకుల దగ్గర ఏ పని అయినా బాత్రూమ్లు కట్టి పర్లేదు. మనం ఒకటి వచ్చినాయంటే మరి ఇంటికాడ మాకు 4 బాత్రూమ్లు ఉన్నాయి. 4 బాత్రూమ్లు తండాలు ఈ ఊపి అని బాత్రూమ్ చాలా నీట్గా ఉండాలి, ఆఫీస్ రూమ్ ముందు నీట్గా ఉండాలని నీ పని అయితే ఏవే పని లేదు. తర్వాత ప్రార్థన చేసుకో, భయపడదు. బాత్రూమ్ మాత్రం క్లీన్గా ఉండాలి అని చెప్పారు. అంటే 4 బాత్రూమ్లు ఆఫీస్ ముందు చాలా నీట్గా ఉంచారు. దేవుడి పనిలో బాత్రూమ్ కడిగితే తప్పులేదు, దేవుడి పనిలో ఏ పని చేసినా తప్పులేదు. కనుక వేరొక పని చేయను, డబ్బు కోసం వేరు పని చేయను అని చెప్పి ఒక తీర్మానంతో దేవుడి సేవకు వచ్చాం. కనుక దేవుడి పిల్లలు మనం జాగ్రత్త. పౌలు గారు మాట తీర్మానం చేస్తున్నాడు, బ్రతికితే క్రీస్తు కొరకు బ్రతుకుతాను, సావైతే నాకు లాభం అని. క్రీస్తు నేను కాదు, క్రీస్తే నా వెంట ఉంటాడా. ఇప్పుడు స్త్రీలైనా ఒక పురుషుడైనా తన కుటుంబం ఆస్వాదించబడాలంటే ఇలా అనుకోవాలి, నేను కాదు మేము అని ఎవరైతే ఏ స్త్రీ అనుకుంటుందో ఆ కుటుంబం ఆస్వాదించబడాలి, ఏ పురుషుడు అనుకుంటాడో ఆ కుటుంబం ఆస్వాదించబడాలి. నేను అనుకుని మరి ఉన్నదంతా తన వరకే ఖర్చు పెట్టుకుని తన వరకే తన సుఖాన్ని చూసుకుంటారు. కొంతమంది అన్యులు కాంటూ ఉంటారు. పిల్లలు ఏమైపోయినా, భర్త ఏమైపోయినా, భార్య ఏమైపోయినా, కుటుంబం ఏమైపోయినా సరే వాళ్ళ సుఖానికి వాళ్ళే కాంటూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. నేను క్రీస్తే అనుకున్నట్టుగా మరి మనము అనుకోవాలి. కుటుంబం అనుకున్నప్పుడు కష్టమైన, నష్టమైన, బాధని, ఇబ్బందిన ఓర్చుకుని మరి నిజంగా ఒక శిరస్సుకు కిరీటం ఎంత విలువనిస్తుందో భర్తకు అంత విలువ కలిగిన స్త్రీగా ఉంటే ఆ కుటుంబం ఆస్వాదించబడదు. మీరు ఇంకా బాగా తెలుసుకోవాలంటే సామెతల గ్రంథం 31వ అధ్యాయం బాగా చదవండి 10 సార్లు. అక్కడ దేవుని చేత కొనియాడబడిన స్త్రీ ఉంది.
దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ. ఆ స్త్రీ ఏం చేసిందో నువ్వు అలా చేస్తే నీ భర్తకి విలువ వస్తుంది, నీ కుటుంబానికి విలువ వస్తుంది, నీ పిల్లలు ఆస్వాదించబడతారు, దేవుని చేత దీవించబడతారు. అటు రీతిగా దేవుడి సన్నిధిలో మనం చేయవలసిన పని ఏంటంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేస్తాం. మరి ప్రార్థనే పరిస్థితుల్ని మారుస్తుంది. ఎలాంటి పరిస్థితులు అయినా సరే మనం ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అయితే నీ ఒక్కరి ప్రార్థన నీకు చాలా పొద్దున ఏం చేయాలంటే విశ్వాసం అయితే సేవకుని ప్రార్థన కోరుకోవాలి. ఒకవేళ సేవకుడు కూడా ఏం చేయాలంటే ఎక్కడికైనా అందులో చాలా మంది దైవజనులు వాడబడతానికి కారణం ఏంటంటే ఎక్కడైనా వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు దాని వెనకాల ప్రార్థన చేసే పిల్లలు, భార్య కానీ పిల్లలు కానీ సంఘస్థులు కానీ ఉంటే ఎక్కడైనా దేవుడు పరంగా వాడుకుంటాడు అలాంటి దైవజనులు. అందుకని ప్రార్థన చేసేవాడు ఉన్నప్పుడు నిజంగా నేను మంచి సాక్ష్యం చెప్పగలను. ఏంటి ఆ సాక్ష్యం అంటే, నేను రక్షించబడడానికి ఒక భయంకరమైన జీవితంలో జీవిస్తున్న నన్ను దేవుళ్ళలోకి రావడానికి నా తల్లి కన్నీరు ప్రార్థన చేసింది. నా తల్లి కన్నీరు కాల్చిన ప్రార్థన నన్ను దేవుళ్ళలోకి రప్పించింది. మరి నేను సేవలో మరి సామయ్య గారికి తెలుసు, కొంతమంది సేవకులకు తెలుసు. నేను ముందు సేవకు రాలేదు, నా భార్య సేవకు వచ్చింది. తర్వాత దేవుడు నన్ను పిలిచాడు. అప్పుడు నా కొరకు నా భార్య ప్రార్థన చేయడం వల్ల దేవుడు నాకు ఇచ్చిన దర్శనాలు అనేక మందిలో దేవుడు వాక్యం చెప్పినట్లుగా, అనేకులకు దేవుడు సువార్త ప్రకటించినట్లుగా, పెద్ద పెద్దవారు ఉండగా దయస్కంగా వాళ్ళ దగ్గర నేను వాక్యం చెప్పినట్లుగా అమ్మగారి దర్శనంలో చూసి చెప్పడం జరిగింది. నాకు చేసే ప్రార్థనే నలుగురిలో నన్ను నిలబెడుతూ ఒక మంచి స్థితిలో దేవుళ్ళు వాడబడడానికి కారణమైంది. నా తల్లి ప్రార్థన దేవుళ్ళు రావడానికి కారణమైంది. నా భార్య ప్రార్థన నన్ను ఈ స్థితిలో ఉంచడానికి కారణమైంది. కనుక దేవుడి పిల్లలమైన మనం ఒకరి కొరకు ఒకరు ప్రార్థన కలిగి ఉంటారు. ప్రార్థన చేయకపోతే దేవునికి వ్యతిరేకంగా మనం పాపం చేస్తాం. మన పాపమే చేయగలదు. నువ్వు ఇతరుల కొరకు, సేవకుల కొరకు, సంఘం కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసినట్టు దేవునికి విరోధంగా స్వామిలు తెలియపరుచుకున్నాడు. అలాగే సేవకులు మా కొరకు మీరు ప్రార్థన చేయాలి, మీ కొరకు మేము ప్రార్థన చేయాలి. అప్పుడే దేవుడు అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. ఎవరి ప్రార్థన వారికి ఏదో చిన్న చిన్న కష్టాల నుండి, ఇబ్బందుల నుండి విడుదల పొందుతారు. కానీ ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేస్తుంటే ఎక్కడి నుంచి వస్తుంది సహాయం? పరలోకం నుండి సహాయం వస్తుంది. అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. అంటే కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సేవకుని కుటుంబానికి అనుగ్రహించి దీవించి ఆశీర్వదిస్తున్నారు. ప్రార్థన చేద్దాం.